పాపం యుద్ధ రంగంలో అర్జునుడు మూడు పాడై యుద్ధం చేసే మూడుతో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి వీళ్ళని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళని చంపకుండా నేను భిక్షం ఎత్తుకుని బతకడమైనా మేలనిపిస్తోంది కృష్ణ పరమాత్మ. నేను చంపను ఐఎమ్ వెరీ సారీ, నా మూడంతా పాడైంది అన్నాడు. మూడు పాడైన అర్జునుల్లో వాడికి యుద్ధం చేసే మూడు తెప్పించడం కోసం కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధిస్తే దాన్ని మన వాళ్ళు శవాల దగ్గర పెట్టి ఇంకా భగవద్గీత వింటే మూడు పాడే స్థితికి తీసుకొస్తారా? కాదు, ఇది మహాపాపం, ఇది జీవన గీత, మీరు నేర్చుకోండి. ఎప్పుడు నేర్చుకోవాలి? జీవిత ప్రారంభ దశ నుంచే, పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయండి. నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఇవాళ పిల్లలు మిత్రమా, ఇవాళ పిల్లలు దే ఆర్ సో స్ట్రాంగ్. మన జనరేషన్ కంటే వాళ్ళ ఇంటలెక్చువల్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మనం ఊహించలేము, వాళ్ళతో మనం మాట్లాడలేము. ఇంటలెక్చువల్గా, వాళ్ళు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ మెంటలీ దే ఆర్ సో వీక్. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేదు, ఇవేవి చెప్పటం లేదు. రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, చెప్తే ఈ స్టోరీలు చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వరి శ్రీరాముడు అనేవాడు చక్రవర్తి, వాడు చాలా ఆశలు పెట్టుకుని ఉంటాడు అంటే వీళ్ళు అనుకుంది, ఆయన పెట్టుకోవడం కాదు, వీళ్ళు అనుకుంది, జనాలు అనుకునేది. పాప పిల్లలను వాడు చక్రవర్తి సింహాసనంలో కూర్చొని తెల్లారితే పట్టాభిషేకం, రాత్రి వాళ్ళ నాన్న గెటౌట్ అన్నాడు, వాళ్ళ కైకేయి గెటౌట్ అంది, ఆయన వెళ్ళిపోతూ కూడా నీకేం అనిపించట్లేదా అని అంటే వాడు మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా లేదట శ్రీరాముడికి. రామాయణం చెప్తుంది అడవులకు వెళ్ళిపో అంటే అంతే. అదేంటి నువ్వేం ఫీల్ అవ్వా అంటే ఎందుకని? నాకు నేల మీద కూర్చున్నా, హంసతూలికా తల్పం మీద నేను పడుకున్నా, నా ఎక్స్ప్రెషన్ ఒకటే, దీన్నే స్థితప్రజ్ఞత అందురు. ఎందుకంటే నాకు అటాచ్మెంట్ లేదు, దాన్ని అనుభవించాలనే అటాచ్మెంట్ లేదు. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఔరంగజేబు ఏం చేశాడండి? తర్వాత కాలం మీరు పోల్చుకుంటే తప్ప మీరు అవతల వాళ్ళ గొప్పతనం తెలియదు మిత్రమా. నేను అందుకని నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నప్పుడు కూడా నీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలి, నీ మానసిక స్థాయి ఏమిటో తెలుసుకోవాలి, నీ పరిణితి ఏంటో తెలుసుకోవాలి అంటే ఇంకొకరితో పోల్చుకుని చూడు, గొప్ప వాళ్ళతో పోల్చుకుని చూడు. పోల్చుకోవడం అనేది ఎవరితో అనేది కూడా ఒక అదే చెప్పేది, గొప్ప అందుకనే గొప్ప వాళ్ళతో పోల్చుకుని చూడు, ఆ గొప్ప వాళ్ళే వీళ్ళు.